దౌర్జన్యాలకు పాల్పడుతున్నారే మీరు? ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి, అధికారం శాశ్వతం కాదని మనవి చేస్తున్నా. అధికారం మాకు ఉంది, ఇవాళ మీకు వచ్చింది. శాశ్వతంగా మిమ్మల్ని అంటిపెట్టుకునే అధికారం ఉంటుందని అనుకోవడం చాలా పొరపాటు. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. రోజులు గిరులు తిరిగి వస్తాయి. ఇలాంటి దౌర్జన్యకాండకు మీరు పాల్పడుతున్నారు, ఈ దౌర్జన్యకాండను ప్రోత్సహిస్తున్నారు. ఐఎమ్ డిమాండింగ్ హోమ్ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా వారి మీద యాక్షన్ తీసుకోండి, వారి మీద కేసులు రిజిస్టర్ చేయండి. కేసులు రిజిస్టర్ చేసి వారి మీద యాక్షన్ తీసుకోకపోయినట్లయితే మీరు భస్మాసుర హస్తంలాగా మీ హస్తాన్ని మీరే నెత్తిన పెట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది సరైనటువంటి విధానం కాదనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇప్పటికైనా పరిస్థితిని గమనించి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా సరైన పద్ధతుల్లో వ్యవహరించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను. ఓకే, విజయవాడలో మన రాష్ట్ర చరిత్రలోనే చాలా పెద్ద విపత్తు వచ్చింది. ఎస్, ఎగ్జాక్ట్లీ 46 మంది అని చెప్పేసి వాళ్ళ రిపోర్ట్ చెప్తుంది. డిప్యూటీ సీఎం గారా? ఆయన తప్ప ఆయన మొన్నే చెప్పాడుగా, పిఠాపురం అంటే దట్ ఈస్ హిజ్ ఓన్ కాన్స్టిట్యున్సీ. సో డిప్యూటీ సీఎం అసలు ముఖ్యమంత్రి గారే ఇక్కడ ఉండి పర్యవేక్షించటమే కరెక్ట్ కాదు అని ఇండైరెక్ట్గా మన డిప్యూటీ సీఎం గారు చెప్పారు. ఎందుకంటే నేను వెళితేనే, అంటే డిప్యూటీ సీఎం గారు వెళితేనే అడ్మినిస్ట్రేషన్ అంతా తన చుట్టూ ఉంటుందని, రిలీఫ్ యాక్టివిటీస్ జరగవని తెలిసి నేను వెళ్ళలేదని చాలా స్పష్టంగా చెప్పాడు. ఇవాళ ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయన వెళ్ళి ఉంటాడని నేను అనుకుంటున్నా. మన రామానాయుడు గారి లాగా ఓవర్ యాక్షన్ చేయదలుచుకుంటే మన డిప్యూటీ సీఎం గారు కూడా వచ్చి ఒక చిన్న చీపరు పట్టుకుని ఇట్టా ఓటం మొదలెట్టానుకో, ఇక చూసుకో అన్ని పేపర్లు ఫ్రంట్ పేజీలు వస్తుంది, అన్ని టీవీల్లోనూ మోగిపోద్ది. కాకపోతే ఆ ప్రచారం ఇష్టం లేదని నేను అనుకున్నాడేమో. కాకపోతే నాకు ఇప్పుడు మీరు చెప్పే కాబట్టి గుర్తొస్తుంది, మా రామానాయుడు గారు అంటే మన ఇరిగేషన్ మంత్రి గారు, ఆయన చాలా కష్టపడిపోయాడంట. మీరు చూసారా? బుడమేరు. నాకు తెలియక అడుగుతానండి, ఇరిగేషన్ మినిస్టర్ అంటే గండ్లు పొచ్చడానికా? ఆ గండు పొచ్చడం కూడా మామూలుగా పొచ్చలేదంట. ఒక గొడుగు వేసుకున్నాడు, పచ్చ చొక్కా వేసుకున్నాడు. పాప మంచోడు, ఏ మాటకి ఆ మాట. నేను ఎట్లయితే ఇలా ముద్ర వేసుకుంటానో ఆయన కూడా పచ్చ చొక్కా వేసుకొని పార్టీ కమిట్మెంట్గా ఉంటాడు. దాని వరకు శభాష్. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మంత్రి గారిని ఎక్కడ పెట్టాడంటే, ఇంతవరకు ఇరిగేషన్ మంత్రి గారు పోలవరం గురించి మాట్లాడా? చంద్రబాబు నాయుడు గారే మాట్లాడతాడు. ఏ ప్రాజెక్టు గురించి అయినా మాట్లాడా? చంద్రబాబు నాయుడు గారే మాట్లాడతాడు. కానీ బుడమేరు గట్టు తెగిపోయింది కాబట్టి ఆ గట్టు దగ్గరే ఉండి అది పూడ్చేంతవరకు బయట రామా